My dear friends, and my dear masters, and my dear, thank you very much. గట్టిగా చెప్పండి నాతో పాటు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, అండ్ మై డియర్ కో-క్రియేటర్స్. ప్రతిరోజు మనము ఏం తెలుసుకుంటామంటే పరమ సత్యం తెలుసుకుంటాం. పరమ సత్యము అందరికీ తెలుసు, కానీ తెలియదు. ఎన్నోసార్లు చెప్పుకుంటే గాని మనకి అది అర్థం కాదు. We have to understand the whole truth. మొత్తము సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఏమిటయ్యా మొత్తము సత్యము అంటే, సృష్టి అంతా ఒక బృందావనము. ఇక్కడ బృంద వాయిద్యం, అన్ని వాయిద్యాలు కలిసి వాయిస్తున్నారు. బృంద వాయిద్యము, బృందగానము, అందరూ కలిసి పాడడం బృందగానము. బృందావనమది గోవిందుడు అందరి వాడేనే. ఎవరు గోవిందుడు? ప్రతి ఒక్కడు గోవిందుడు. ఎవ్రీబడి ఈజ్ ఎ గోవింద. ఎస్ ఆర్ నో? సో బృందావనమది గోవిందుడు అందరి వాడేనంటే ఎవ్రీబడి ఈజ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అండర్స్టాండ్? Everybody is for everybody else. I am for Sanjay, Sanjay is for me. Sanjay is for Ganesh, Ganesh is for Sanjay. We are all for each other. We are all together in the scheme of things, and we are all for each other, totally. నువ్వు వేరే, నేను వేరే, నువ్వు అక్కడ, నేను ఇక్కడ కాదు. ఇట్స్ ఆల్ బృందావనం. సామూహిక జీవనం, సామూహిక సత్యము, సమూహము అన్నది సత్యము. పై లోకాల్లో అంతా సత్యమే ఉంది, కింద లోకంలో కొంచెం అసత్యం యాడ్ అయింది. ఆ కొంచెం అసత్యాన్ని తీసివేయడమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ యొక్క లక్ష్యం. రేపో ఎల్లుండో మనం పై లోకాలకు వెళ్తాము. అక్కడ అంతా బృందావనమే ఉంటుంది, బృందగానమే ఉంటుంది, బృంద జీవితమే ఉంటుంది. అక్కడ వేరే లేనే లేదు. ఎంతో లక్షల కోట్ల మంది అందరూ ఉంటారు, కానీ అందరూ ఒకటే తాటితో, ఒకటే ఆలోచనతో, ఒకటే చక్కటి సత్యంతో పైన జీవిస్తారు. అలా కింద జీవించాలి. అలా అందరికీ మనం ఒక ఎగ్జాంపుల్గా, ఒక కారణముగా, ఒక ఉదాహరణగా ఉండడం కోసమే మనమందరం దివి నుంచి భూమికి దిగి వచ్చిన వాళ్ళము. ఆ బృందావనాన్ని ఇక్కడ స్థాపించడం కోసము. The truth is in the group consciousness. The truth is not in the individual consciousness. గౌతమ బుద్ధుడు అన్ని చెప్పాడు. కర్మ సిద్ధాంతం ఉంది, పునర్జన్మ సిద్ధాంతం ఉంది,
కానీ ఆత్మ సిద్ధాంతం లేదో, నువ్వు లేదు నేను లేదు, అంతా ఒకటే ఉంది అంది. దేర్ ఇస్ నో సెపరేట్ యూ, దేర్ ఇస్ నో సెపరేట్ మీ. హీ వాజ్ లాఫింగ్ ఎట్ ఇట్. నేను ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావంటే నవ్వాడు బుద్ధుడు. నేను నువ్వు లేదు నాయనా, అసలు ఆత్మ అనేదే లేదు, అంతా ఒక సమూహం ఉన్నది, మనకి తెలియదు. తెలియక కొట్టుకుంటున్నాం, తెలిసి ఆడుకుంటాము, పాడుకుంటాం. తెలియకపోతే ఏం చేస్తాం? కొట్టుకుంటాం, రక్తపాతం చేస్తాం. తెలిస్తే ఏమవుతుందంటే ఆడుతాం, పాడుతాం. బృందగానమే బృంద జీవితమే ఉంటుంది, ఇంకేది ఉండదు తెలియకపోతే. తెలిస్తే ఇలా ఉంటుంది జీవితము, తెలియకపోతే అలా ఉంటుంది జీవితం. ఏమిటి తెలిస్తే? నేను అన్నది లేదు, ఉంది అనుకుని పొరపడ్డాము, చెరలో ఇరుక్కున్నాము, బంధములో ఇరుక్కున్నాము. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ మై డియర్ కో-క్రియేటర్స్, we have all come here to co-create ఒక బృందావనము. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఈ కైలాసపురిలో ఒక బృందం ఉంది, ఒక మహాబృందం ఉంది. దిస్ ఇస్ ఎ గ్రేట్ గ్రూప్. ఇక్కడ ఎవ్వరు కూడాను ఆల్ జీరోస్. దేర్ ఇస్ నో 1, దేర్ ఇస్ నో 2, దేర్ ఇస్ నో 3, దేర్ ఇస్ నో 4, దేర్ ఇస్ ఓన్లీ 0. 0 అంటే నథింగ్ ఈజ్ దేర్. సో ఇండివిజువల్ కాన్షియస్నెస్ పోయి, అంటే వ్యక్తిగత స్పృహ పోయి సామూహికగత స్పృహ రావాలి. చీమలన్నీ పోతున్నాయి ఒకటే దారిలో. అక్కడ ఏముంది? అక్కడ ఒక చీమల సమూహం ఉంది. పక్షులన్నీ, ఒక పెద్ద గుంపు పక్షులన్నీ ఉన్నాయి. అక్కడ గుంపు ఉంది, బృందం. ఒక పెద్ద జింకల సమూహం ఉంది. అలాగా ఆత్మజ్ఞానుల సమూహం ఇది. ఆత్మజ్ఞానం అంటే నేను అన్నది లేకపోవడం ఆత్మజ్ఞానం. ఈ నేను అన్నది మనస్సు నుంచి వచ్చింది. ఆత్మలో నేను లేదు, మనస్సు నేను అంటుంది. నేను క్షత్రియుడిని, నేను ఆడ, నేను మగ అంటుంది, మనస్సు అంటుంది. అక్కడ ఏమీ లేదు. అక్కడ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ masters and my dear co-creators, what we have come here to co-create is to bring that group consciousness from where we have come, ఆ సామూహిక తత్వము అనే ఊర్ధ్వలోకాల నుంచి వ్యక్తిగత తత్వము అనే నిమ్న లోకాలకి, అధోలోకాలకి మనము వచ్చాము. ఎందుకు వచ్చామంటే తెలిసే వచ్చాము, తెలియక రాలేదు. మనమంతా కూడా తెలిసే పుట్టాము, తెలియకుండా పుట్టలేదు. యాథాలాపంగా ఎవరో తల్లిదండ్రులు కలుసుకుంటే మనం పుట్టలే. మనం కావాలని అనుకున్నాం కనుక మనం పుట్టాము. తల్లిదండ్రుల మరి ఆ యొక్క భార్యాభర్తల ఆ యొక్క ఆడ మగ యొక్క కలయిక వల్ల ఒక పిండం రావాలి కనుక మనకి శరీరం కావాలి కనుక ఆ పిండ ధారులమయ్యాం. మనంతా మనం వచ్చాము. ఎందుకు వచ్చామయ్యా అని ప్రతిరోజు మనము తెలుసుకోవాలి. అదే ఆధ్యాత్మిక శాస్త్రం. మనం ఎందుకు వచ్చామో, మనం ఏమిటి అని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక శాస్త్రము. కనుక ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్లో నువ్వు నేను అనేది ఉందా? లేనే. మనము అనేది ఉంది. సో ఆ ఫ్రెండ్షిప్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. మాస్టరీ. దేంట్లో మాస్టరీ? వైలన్లోనా, ఫ్లూట్లోనా? కాదు, ఫ్రెండ్షిప్స్లో మాస్టరీ. సమయమే. అది ఆధ్యాత్మికత. మిత్రత్వంలో మనం మాస్టర్స్. కర్ణుడికి తెలుసు
దుర్యోధనుడు సరిగా నేను చెప్పి అయినా కూడాను నేను చేస్తాను కానీ వీఆర్ ఫ్రెండ్స్ తెలుసు. ఆయన పైలోకి నుంచి కింద లోకానికి వచ్చాడని తెలుసు. మిత్రత్వాన్ని స్థాపించడం కోసం వచ్చాడు ఆయన కర్ణుడు. భీష్ముడికి తెలుసు, ద్రోణుడికి తెలుసు కౌరవుల పట్ల యుద్ధం చేయకూడదని, కానీ తెలిసి చేశారు వాళ్ళు. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈజ్ ఫ్రెండ్షిప్. ఆ ఫ్రెండ్షిప్ని ప్రాణాలు పోతాయో తెలుసు, కానీ ఫ్రెండ్షిప్ మటుకు వదిలేదు లేదు. మిత్రత్వం మీద ఆ ఫ్రెండ్షిప్ అనే ఆ యొక్క గొప్ప కాన్సెప్ట్లో మన మాస్టర్స్. వీఆర్ మాస్టర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఈ గడ్డం గారి దగ్గర ఏముందయ్యా అనుకుంటే, ఈ గడ్డం గారి దగ్గర ఫ్రెండ్షిప్ ఒకటే ఉంది, ఇంకేమీ లేదు. ఫ్రెండ్షిప్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను, ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళందరూ, ఫ్రెండ్షిప్ లో ఆ గుణాన్ని తమలో తాము తెలుసుకున్న వాళ్ళు అందరూ కూడాను లైక్ అట్రాక్ట్స్ లైక్. సో సంగీతంలో ఉన్న గూటి పక్షులన్నీ సంగీతం దగ్గర ఉన్న ఎలా అయితే చేరుతారో, అలాగైతే పేకాడే వాళ్ళందరూ పేకాడ శాలకి, మరి ఆ శాలకి పేకశాలకి ఎలా వెళ్తారో, బాగా తాగేవాళ్ళు అందరూ ఒక దగ్గర ఉంటారు. అలాగే బాగా ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళంతా పిరమిడ్ మాస్టర్స్గా, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మెంబర్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఏంటంటే ఫ్రెండ్షిప్ నేర్చుకుంటారు, మిత్రత్వం నేర్చుకుంటారు. మిత్రత్వం తెలీదా అంటే వాళ్ళకి తెలుసు, కానీ ఆ మిత్రత్వంలో పట్టు, ఆ మిత్రత్వంలో ఒక దిట్ట కావడం, ఒక మాస్టర్ కావడం. నేను ఫ్లూట్ వాయిస్తాను, నేను మాస్టరా ఫ్లూట్లో? ఏమో. హరిప్రసాద్ చౌరాసి కూర్చుంటే మనకు సిగ్గేస్తుంది, నేను కూడా ఫ్లూట్ వాయిస్తానా? ఆ హరిప్రసాద్ చౌరాసి ఏముందరా, ఆయన దిట్ట, సంగీతంలో దిట్ట, అవునే కదా? ఆయన సంగీతం వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. ఇంకో 10 జన్మలు ఎత్తైనా ఏదో రోజు ఆయనలా వాయించాలనిపిస్తుంది. వాయిస్తున్నాను, నేను వాయిస్తున్నాను, కానీ ఆయనలా వాయించాలి. పండిత్ రవిశంకర్లా సీతాలు వాయించాలి, ఎంఎస్ గోపాలకృష్ణంలా వైద్యాన్ని వాయించాలి, పాల్ఘాట్ మణి అయ్యర్లా మృదంగా వాయించాలి, అల్లా రఖాలాగా జాకిర్ హుసేన్ లాగా తబలా వాయించాలి. ఎస్ ఆర్ నో? అంటే ఫ్లూట్ వాయిస్తున్నాను, ఈయన సితారు వాయిస్తున్నాడు, వాళ్ళు తబలా వాయిస్తున్నారు, వాయిద్యం వాయిస్తున్నారు, కానీ అందులో దిట్ట కావలే. అలాగే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో రానకు ముందు తెలుసు, అందరికీ ఫ్రెండ్షిప్ గురించి తెలుసు, కానీ ఇక్కడ ఎందుకు వస్తారంటే ఒక దిట్ట కావడం కోసం, ఫ్రెండ్షిప్ లో ఒక దిట్ట కావడం కోసం ఇక్కడికి వస్తారు. తెలిసిన దాన్ని మరింత పదును పెట్టడం కోసమే మనము ప్రతి జన్మ తీసుకుంటాం. సో ఆ దిట్టతనాన్ని ఏమంటారంటే మాస్టరీ అంటారు. దేర్ నో ఎండ్ ఫర్ మాస్టరీ. సంజయ్ కింగ్ సితార్ మాస్టర్ కాదంటే బ్రహ్మాండమైన మాస్టర్. గణేష్ కుమార్ గారు వైద్య మాస్టర్ కాదంటే తెలుసు మనకి బ్రహ్మాండమైన మాస్టర్, కానీ ఇంకా దిట్ట కావాలే. ఇది అనంతమైన యాత్ర, దిట్ట యాత్ర, దొడ్డ యాత్ర, బహుగొప్ప యాత్ర. ఇది ఆది అంతం లేని యాత్ర, దిట్ట యాత్ర, దిట్ట కోసం, దిట్టతనం కోసం చేసే యాత్ర మాస్టరీ. దేంట్లో మాస్టరీ అంటే ధ్యానంలో కాదు, ఏదో ఆత్మజ్ఞానంలో కాదు, ఇక్కడ పరస్పర మిత్రత్వంలో మనం మాస్టర్ కావాలి. కింద పడిన ఫ్రెండ్షిప్పే, పైన ఉన్న ఫ్రెండ్షిప్పే, కలిసి ఉన్న ఫ్రెండ్షిప్పే, కలిసి లేకపోయినా ఎప్పుడు ఫ్రెండ్షిప్ భావనే. అది అన్నిటికన్నా దొడ్డ భావన ఫ్రెండ్షిప్.
We are all friends. మూడో కన్ను ఉంటేనే ఫ్రెండు, కుండాలని రైస్ అయితేనే ఫ్రెండ్ కాదు. కుండాలి అనేది ఉన్నదే, నాకు ఇప్పటిదాకా కుండాలని రైస్ కాదు, అది ఎక్కడుందో నాకు ఇప్పటిదాకా తెలియదు. నాకు నీకేమైనా కుండాలని రైస్ అయిందా? కుండాలని రైస్ అయినా కాకపోయినా, మూడో కన్ను ఉన్నా లేకపోయినా, గత జన్మల్లో మనం తెలిసినా తెలియకపోయినా, ఆధ్యాత్మికతలో మనం ఉన్నా లేకైనా, మోస్ట్ ఏది కావాలయా అంటే మనకి ఫ్రెండ్షిప్, మాస్టరీ. ఫ్రెండ్షిప్లో మాస్టరీ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏం చేస్తారయ్యా మీరు అంటే, మేము ఫ్రెండ్షిప్ నేర్చుకుంటామండి. అక్కడ నాకన్నా గొప్ప ఫ్రెండ్స్ అక్కడంతా ఉన్నారు. వాయబ్బో, వాళ్ళ ఫ్రెండ్షిప్ అంతా నా ఫ్రెండ్షిప్ ఏమిటి? ఎంఎస్ గోపాలకృష్ణ వైలన్ ముందర నా వైలన్ ఏమిటి? హరిప్రసాద్ చౌరాసియా ముందు ఫ్లూట్ ముందర నా ఫ్లూట్ ఏమిటి? ఆ పిరమిడ్ మాస్టర్స్ ఏం ఫ్రెండ్స్ అబ్బా ఒక్కొక్కళ్ళు. రామచంద్ర, అలాంటి ఫ్రెండ్షిప్ కోసం నేను వాళ్ళ దగ్గర చేరాను. అది నా యొక్క కోరిక. ఐ వాంట్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్ ఇన్ ఫ్రెండ్షిప్. ప్రాణాలు పోతాయి. దుర్యోధన్కి కర్ణుడిలాగా, కౌరవులకు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామన్లాగా వాళ్ళకి సత్యాలు తెలుసు. తెలిసా తెలియదా? తెలుసు. కానీ we come here to practice friendship, to become masters of friendship. Come what may. మానవు కానీ, అవమానము కానీ, చావు కానీ, రేవు కానీ ఫ్రెండ్షిప్ మటుకు వదిలిపెట్టము. We are all my dear friends, my dear masters, and my dear co-creators. What are we co-creating? We want to co-create Vrindavanamu, a group consciousness.